హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఇమ్రాన్ని. ఈ వీడియోలో నేను ఛాయావాద్ యుగ్ గురించి చెప్తున్నాను. ఆధునిక హిందీ సాహిత్యంలో మూడో చరణము ఈ ఛాయావాద్ యుగ్ అండి. ఈ ఛాయావాద్ యుగం యొక్క విశేషతలు, ఇందులో ముఖ్యమైన కవులు, అలాగే వారి యొక్క ఇంట్రడక్షన్ పార్ట్, అలాగే మనం ఈ వాదంలో నేర్చుకోవాల్సిన విశేషతలు ఏంటి అనే దాని గురించి ఈ ఛాయావాద యుగ్లో మనము నేర్చుకుందాం. టాపిక్లోకి వెళ్దాము. छायावादी काव्यधारा या छायावादी युग. छायावाद युग, इस युग का समय 1920 से लेकर 1936 तक माना जाता है. ఈ ఛాయావాది యుగానికి సంబంధించిన సమయము 1920 నుండి 1936 వరకుగా కొలవడం అనేది జరుగుతుంది. ఛాయావాద్ కావ్యధారని ఛాయావాద్ యుగ్ అంటాము, ఛాయావాది కావ్యధార అంటాము, అలాగే ప్రకృతి కావ్య అని కూడా అంటాము. అంటే ఈ యుగానికి సంబంధించిన స్పెషలైజేషన్ ఏంటి అంటే ప్రకృతి యుగధార అని కూడా మనము చెప్పుకోవచ్చు. ప్రకృతి కావ్యానికి సంబంధించి, ప్రకృతి మీద ప్రేమకు సంబంధించిన కావ్యాలన్నీ కూడా ఈ యుగంలో ప్రజెంట్ చేయడం అనేది జరిగింది. द्विवेदी युग कविता के उपरांत छायावादी युग आरंभ होता है. इसे आधुनिक काव्य का स्वर्ण युग कहा गया है. कुछ विद्वान छायावाद की सीमा सन 1918 से అంటే 1918 నుంచి 1936 तक मानते हैं. द्विवेदी युगीन कविता इतिवृत्तात्मकता पर आधारित है. చూడండి, ఇక్కడ ద్వివేది యుగ తర్వాత ఆరంభమైన యుగాన్ని ఛాయావాది యుగం అంటాము. హిందీ ఆధునిక సాహిత్యానికి, చూడండి ఇక్కడ హిందీ ఆధునిక ఆధునిక కావ్య సాహిత్యకి స్వర్ణయుగం ఏంటి అంటే ఛాయావాది యుగం అని చెప్పాలి. కానీ హిందీ సాహిత్యానికి స్వర్ణయుగం ఏంటి అంటే భక్తి కాలని చెప్పాలి. మరి అలాగే కొంతమంది విద్వాంసులు అయితే ఛాయావాది యుగాన్ని 1918 నుంచి 1936 వరకు కొలవడం అనేది జరుగుతుంది. ద్వివేది యుగీన్ కవిత ఇతివృత్తాత్మక మీద ఆధారపడి ఉంటే మరి ఛాయావాద కావ్య స్వానుభూతి और కల్పన पर ఆధారిత है. చూడండి, ఇక్కడ ద్వివేది యుగీన్ కవిత అనేది ఇది వృత్తాత్మక మీద ఆధారపడి ఉంటే ఛాయావాది కావ్య स्वानुभूति और कल्पना पर आधारित है. अंग्रेजी रोमांटिक మరియు పర్సనోఫికేషన్ అంటే మానవీకరణ, వ్యక్తిత్వాన్ని అర్థము. సో రొమాంటిజం మరియు పర్సనోఫికేషన్, మానవీకరణ का प्रतीक ఛాయావాది है. ఛాయావాద్ అంటే అంగ్రేజీ రొమాంటిజం మరియు మానవీకరణ అనే దానికి ప్రతీక లాంటిది. పహలే యా కావ్య వ్యంగ్య కే లియే లిఖా జాతా థా. వ్యంగ్యంగా రాయబడేది. ముందులో ఈ కావ్యం మాత్రం వ్యంగ్యపరంగా రాయబడేది ఛాయావాది కావ్యము. कई विद्वान पहले इस काव्य को कम नज़र से देखे. बाद में ఛాయావాద్ ने సాహిత్య में अपना ప్రభావ दिखाया है. మరి కొంతమంది ముందులో ఈ యొక్క కావ్యాన్ని చాలా తక్కువగా చూశారు. ఆ తర్వాత ఛాయావాద్ అనేది హిందీ సాహిత్యంలో తన ప్రభావం ఏంటో చూపించడం అనేది జరిగింది. ఛాయావాద శబ్ద ఉత్పత్తి విద్వానో కే మత్. మరి ఈ ఛాయావాద శబ్ద ఎక్కడి నుంచి ఉత్పత్తి అయింది అనే దాని మీద అనేక మంది అనేక రకాలుగా చెప్పారు. మరి ఎవరెవరు ఏం చెప్పారో మనం చూద్దాము. ఛాయావాద్ శబ్ద ఛాయా అర్థాత్ ఛాయా భాస్సే నిక్లా హై. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలండి. ఛాయావాద్ శబ్ద అనేది ఛాయా అంటే ఛాయా భాస్సే నిక్లా అని చెప్పి ఆచార్య రామచంద్ర శుక్ల చెప్పడం అనేది జరిగింది. ఛాయాభాస్ ఆచార్య రామచంద్ర శుక్ల, ఛాయాభాస్ ఆచార్య రామచంద్ర శుక్ల. ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి డెఫినేషన్స్.
छाया मोती की आभा के अर्थ में प्रयोग होता है। మరి ఛాయాభాస్ అనేది ఆచార్య రామచంద్ర శుక్ల అయితే ఛాయా మోతీకి ఆభా ఇది రిపీటెడ్ క్వశ్చన్ అండి, మనకు డిఎస్సిలో కూడా అడిగిన సందర్భం ఉంది 2018లో। ఛాయా అనేది మోతీకి ఆభాకే అర్థమే ప్రయోగ కియా గయా హై అని చెప్పి జయశంకర్ ప్రసాద్ గారు ఇక్కడ ప్రస్తావించడం అనేది జరిగింది। జయశంకర్ ప్రసాద్ గారు ఏమని చెప్పారండి, మోతీకి ఆభా, ఛాయా అనేది మోతీకి ఆభా అని చెప్పింది ఎవరు అంటే జయశంకర్ ప్రసాద్। ఛాయా సౌందర్య స్త్రీ కా గుణ్ భీ హై అంటే ఇక్కడ చాలామంది కొంతమంది విద్వాంసులు ఏమన్నారంటే ఛాయా అంటే సౌందర్య అని అర్థము, సౌందర్య అంటేనే స్త్రీ యొక్క గుణము అని అర్థము। సౌందర్య అంటే స్త్రీ యొక్క గుణము, ఛాయా అంటే స్త్రీ యొక్క గుణము। అలాగే ఛాయావాద్ స్థూల్ కే ప్రతి సూక్ష్మ కా విద్రోహ హై, ఇలాగే అడుగుతాడండి। స్థూల్ కే ప్రతి సూక్ష్మ విద్రోహ అంటే ఛాయావాద్ అని చెప్పాలి। సూక్ష్మ కే ప్రతి స్థూల్ కా విద్రోహ అంటే ప్రగతివాద్ అని చెప్పాలి। బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఛాయావాద్ స్థూల్ కే ప్రతి సూక్ష్మ కా విద్రోహ హై డాక్టర్ నగేంద్ర, ఇలా డాక్టర్ నగేంద్ర అని కాకుండా డైరెక్ట్గా అడగచ్చు। ఛాయావాద్ స్థూల్ కే ప్రతి సూక్ష్మ का विद्रोह है, यह किस वाद के संबंधित है అంటే ఛాయావాద్ के संबंधित है। ఛాయావాద్ तत्वतः చూడండి प्रकृति के बीच जीवन का उद्गित है, చూడండి ప్రకృతి के बीच जीवन का उद्गीत है। సో జీవితం అంటేనే ప్రకృతిమయము అని చెప్పి ఛాయావాద్ గురించి మహాదేవి వర్మ గారు చెప్పారు। ఛాయావాద్ తత్వతః ప్రకృతి के बीच जीवन का उद्गीत है అని చెప్పింది ఎవరు అంటే మహాదేవి వర్మ। छायावाद वस्तुवाद से संतुष्ट नहीं रहता, मानवीकरण, रहस्य भावना, शब्दीकरण, शब्दीकौग, लाक्षणिक भाषा छायावाद का मूल है। छायावाद पलायनवाद, समस्याओं से भागा जाना, पलायन అంటే नहीं है అని అర్థం। ఛాయావాద్ పలాయనవాద్ नहीं है అంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు పారిపోవడం కాదు, అంటే పలాయనవాద్ సమస్యని నిర్ధారణ చేసే వాదమే ఛాయావాద్। కవిత పట్ల సమస్యని నిరూపించే వాదమే ఛాయావాద్। ఛాయావాద్కి ప్రవృత్తి, ఛాయావాద్ యొక్క విశేషతలు ఏంటో లక్షణాలు ఏంటో చూద్దాం। दुखवाद का चित्रण और नारी भावना। दुखवाद का चित्रण చక్కగా భావం, దుఃఖం అనే భావనని చక్కగా చిత్రించడం అనేది జరిగింది। నారీ యొక్క ప్రజెంటేషన్, నారీ భావన అనేది ఎలా ఉంటుందో ఇక్కడ ప్రజెంట్ చేయబడింది। आशावाद का सूचक, అలాగే మానవ గౌరవ్ और వ్యక్తివాద్, మానవుని యొక్క గౌరవము, అలాగే ఆశావాద్ అంటే ఒక మంచి విషయం జరుగుతుంది అని చెప్పి ఆశావాన్ రాహిత్యంతో కూడిన భావంతో ఉండడం। స్వదేశ్ ప్రేమ్ ఇందులో ముఖ్యమైనది, ఇంకొకటి స్వదేశ్ ప్రేమ్ కూడా। దుఃఖవాద్ का चित्रण और नारी की भावना, आशावाद का सूचक, मानव गौरव और व्यक्तिवाद, స్వదేశ్ ప్రేమ్, ఈ లక్షణాలన్నీ కూడా ఇంకా ఉన్నాయండి। బంధన్ సే ముక్తి, అలాగే ప్రకృతి के प्रति नया दृष्टिकोण, प्रकृति के प्रति एक नया दृष्टिकोण, आत्माभिव्यंजन, नए अलंकारों का प्रयोग, స్థూలత కా అభావ్ చూడండి। బంధన్ సే ముక్తి, సో రిలేషన్షిప్ నుంచి ముక్తి పొందడం, ప్రకృతికి ప్రతి एक नया दृष्टिकोण, కొత్త ఆలోచన, ఆత్మ అభివ్యంజన, నయ అలంకారో కా ప్రయోగ్,
स्थूलता का अभाव, स्थूलता का अभाव। छायावाद के अन्य विशेषताएं। प्रेम, ఛాయావాద యొక్క ఇంకా ఇతర విశేషతాలు ఏంటో చూద్దాం. प्रेम प्रकृति और मानव सौंदर्य की स्वानुभूति, रहस्यपरक सूक्ष्म अभिव्यंजना को छायावाद कह सकते हैं. అసలు ఛాయావాద అంటే ఏంటి అంటే, ఛాయావాద అంటే ప్రేమ్, ఛాయావాద అంటే ప్రకృతి, ఛాయావాద అంటే మానవ సౌందర్యం, ఛాయావాద అంటే రహస్యపరక సూక్ష్మ అభివ్యంజన. ఛాయావాద అంటే ఇవన్నీ విశేషతాలపైన ఆధారపడి ఉంటుంది అని చెప్పి అన్ని విశేషతాల్లో మనకు చెప్పడం అనేది జరుగుతుంది. प्रकृति के द्वारा जीवन को व्यक्त करना मूल विषय है. జీవితాన్ని ప్రజెంట్ చేయడమే మరి ప్రకృతిని ఆధారం చేసుకుని ప్రజెంట్ చేయడం అనేది జరుగుతుంది. ఏదో సుఖం కావచ్చు, ఏదో దుఃఖం కావచ్చు, ఏదైనా సరే. ఛాయావాదకే కవి చతుష్టయ మానే జాతే హై. ఇందులో ఛాయావాదులో ముఖ్యమైన నలుగురు కవులు ఉంటారండి. ముఖ్యమైన కవులు, రిపీటెడ్ బిట్, మోస్ట్ ఇంపార్టెంట్. ప్రసాద్, నిరాలా, పంత్, మహాదేవి. ప్రసాద్, నిరాలా, పంత్, మహాదేవి. ఛాయావాद के प्रमुख चार स्तंभ ఈ చతుష్టయ మీదే ఆధారపడి ఉంటుంది. ఛాయావాद के प्रमुख चार स्तंभ. एक जयशंकर प्रसाद, 2 सूर्यकांत त्रिपाठी निराला, 3 महादेवी वर्मा, 4 सुमित्रानंदन पंत. जयशंकर प्रसाद, सूर्यकांत त्रिपाठी निराला, महादेवी वर्मा, సుమిత్రానందన్ పంత్. ఈ చతుష్టయ మీదే బిట్ కన్ఫామ్ ఆల్రెడీ జరిగిన సందర్భాలు ఉన్నాయి. వీళ్ళు కేవలం 4 స్తంభాలు మాత్రమే, ఇంకా కవులు కూడా ఉంటారు. ఛాయావాది కావ్య में प्रसाद ने यदि ప్రకృతి को मिलाया. చూడండి, ఛాయావాది అనే కావ్యంలో ప్రసాద్ ప్రకృతిని కలిపితే, చూడండి ఛాయావాదం 4 స్తంభాలు ఎందుకు అన్నారు అంటే ఇందుకే. ప్రకృతి అనే వర్డ్, ప్రకృతి అనే భావన కలిపింది జయశంకర్ ప్రసాద్. అయితే ఆ యొక్క ఛాయావాద్ యుగంలో ముక్తక్ ఛంద్ అనే దానిని కలిపింది సూర్యకాంత్ త్రిపాఠి నిరాలా. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ముక్తక్ ఛంద్ యొక్క ప్రవర్తక ఎవరు అంటే సూర్యకాంత్ త్రిపాఠి నిరాలా. ఛాయావాదులు ప్రకృతి కలిపింది అంటే, ప్రకృతి అనే భావనని కలిపింది అంటే జయశంకర్ ప్రసాద్. पंत ने शब्दों को खराद पर चढ़ाकर सुडोल सरस बनाया. మరి కవితల యొక్క పదాలని అందవంతంగా తయారు చేసింది. అసలు ఒక రకమైన చూడడానికి కనువింపుగా ఉండే పదాలని ఛాయావాదలో మరి సుమిత్రానందన్ పంత్ యాడ్ చేస్తే, మరి అట్టి పదాలకు ప్రాణాన్ని పోసి మీనింగ్, భావార్థాలని మరి ప్రాణం ఇచ్చింది ఎవరు అంటే మహాదేవి. ఉన్వే ప్రాణ్ డాలే. చూడండి, జయశంకర్ ప్రసాద్ ప్రకృతిని ఇస్తే సూర్యకాంత్ త్రిపాఠి నిరాలా ఒక ముక్తక చందునిచ్చారు. మరి పంత్ మరి పదాలని, చక్కటి పదాలని, కనువింపు కలిగే పదాలని సృష్టిస్తే ఆ పదాలకి ప్రాణాన్ని ఇచ్చింది మహాదేవి వర్మ. కాబట్టి వీళ్ళ నలుగురిని ఏమని పిలుస్తాము అంటే ఛాయావాద్కే ప్రముఖ చార్ स्तंभ అని పిలుస్తాము. ఛాయావాద్ को हिंदी साहित्य में भक्ति काव्य के बाद स्थान दिया जाता है. చూడండి, హిందీ సాహిత్యంలో అతి మహత్వపూర్ణమైన స్థానము భక్తి కావ్యానికి ఇవ్వడం అనేది జరిగింది. అంతేకాదు హిందీ సాహిత్యక స్వర్ణయుగ్ అని చెప్పి భక్తి కావ్యాన్ని చెప్పడం అనేది జరిగింది. ఆ స్థానం తర్వాత హిందీ సాహిత్యంలో తర్వాత ఇచ్చిన స్థానం దేనికి అంటే ఛాయావాద్ యుగానికి. ప్రసాద్ కి ప్రథమ కావ్యకృతి ఊర్వశి. చూడండి, జయశంకర్ ప్రసాద్ యొక్క ప్రథమ కావ్య రచన ఏంటి అంటే ఊర్వశి అండి. 1909లో వచ్చింది. 1909లో రచించిన ఊర్వశి
ప్రసాద్ యొక్క ప్రథమ కృతి అది గుర్తుపెట్టుకోండి. ప్రసాద్జీగా ప్రథమ కృతి వేరు, ప్రథమ ఛాయావాది కృతి వేరు. సో జయశంకర్ ప్రసాద్జీ యొక్క ప్రథమ కృతి ఏంటి అంటే ఊర్వశి 1909 అనాలి. అప్పటికి ఛాయావాది ఇంకా అవతరించబడలేదు. ప్రసాద్జీకి ప్రథమ ఛాయావాది కావ్యకృతి చూడండి. ప్రథమ ఛాయావాది అంటే ముందు ప్రసాద్ ఊర్వశి రాశారు 1909లో ఫస్ట్ ఊర్వశి రాశారు. తర్వాత ఛాయావాదికి సంబంధించింది మరి ఆయన ఎప్పుడు రాశారు అంటే 1918లో ఝర్నా అనే కావ్యాన్ని రాశారు. అయితే ప్రసాద్జీకి అంతిమ కావ్యకృతి మరి జయశంకర్ ప్రసాద్ యొక్క చిట్ట చివరి కావ్య రచన ఏంటి అంటే కామయాని సర్వాధిక ప్రసిద్ధ కావ్యకృతి. మొత్తం చాలా ప్రసిద్ధిగాంచిన కావ్యకృతి ఏంటి అంటే ప్రసాద్కి సంబంధించిన కావ్యాల్లో కామయాని. మరి ఈ కామయాని సర్వాధిక ప్రసిద్ధ కావ్యకృతి. ఇది అంతిమ కావ్యకృతి జయశంకర్ ప్రసాద్కి సంబంధించి. కామయానికి పాత్రం. కామయానిలో ఇవి ముఖ్యమైన పాత్రని, ఇంకా చాలా పాత్రలు ఉంటాయి, కాకపోతే ఇవి ముఖ్యమైన పాత్రలు అని చెప్పుకుంటాము. కామయాని కావ్య రచనకి ప్రాణం లాంటి పార్ట్స్ అని కూడా చెప్తారు ఇవి. మరి అవి ఏంటి అంటే ఏక్ మను, దూసరా శ్రద్ధ, తీసరా ఈడ. మను, శ్రద్ధ, ఈడ. మరి కామయాని యొక్క రచనలో ముఖ్యమైన పాత్రలు ఏంటి అంటే మను, శ్రద్ధ, ఈడ. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. పంత్కి ప్రథమ ఛాయావాది కావ్యకృతి. పంత్ యొక్క సుమిత్రానందన్ పంత్ యొక్క ప్రథమ ఛాయావాది కృతి ఏంటి అంటే ఉచ్ఛ్వాస్ అండి. ఉచ్ఛ్వాస్ ఛాయావాది కృతి, ప్రథమ ఛాయావాది కృతి ఉచ్ఛ్వాస్ అనే ఛాయావాది కృతి 1918లో రిలీజ్ అవ్వడం అనేది జరిగింది. బాగా గుర్తుపెట్టుకోండి. అలాగే పంత్కి అంతిమ ఛాయావాది కావ్యకృతి. పంత్ సుమిత్రానందన్ పంత్ యొక్క లాస్ట్ ఛాయావాది కృతి ఏంటి అంటే గుంజన్. దాని తర్వాత ఈయన ఇంకా రచనలు రచించారు, కానీ ఇది ఛాయావాది యుగానికి సంబంధించిన అంతిమ కావ్యకృతి అని చెప్తాము. దాన్ని గుంజన్ అని చెప్తాము 1932లో. సో ఛాయావాది యొక్క మరి రచనా కాలం ఎప్పుడు అంటే 1920 నుంచి 1936 వరకు మనం అనుకుంటున్నాము. మరి ఈ రకంగా మనం ప్రతి పార్ట్ని కూడా పూర్తిగా చక్కగా ప్రిపేర్ అవ్వాలి. అలాగే ఇందులో కవులు, ముఖ్యమైన కవులు వీళ్ళ నలుగురే కాకుండా ఇంకా ఉన్న అదర్ కవుల గురించి కూడా మనము చదవాల్సి ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కవుల్ని, ప్రతి ఒక్క కవిని కూడా టచ్ చేయాలి. వాళ్ళు రాసిన అన్ని రచనలను చదవాలి. ఓకే ఫ్రెండ్స్, మరి ఇంతటితో ఈ వీడియోని ముగిస్తాను. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.